హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా వైజ్ అయితే మాత్రం ఒక సినిమా గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా హైప్స్ అయితే మాత్రం ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు సినిమా కూడా భారీ హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవడం జరిగింది. అదేదో సినిమా కాదు, సలార్. అయితే ఇప్పుడు ఆ సలార్ టీం నుంచి మనతో పాటు స్పెషల్ గెస్ట్ అయితే మనతో ఉన్నారు. వారితో ఈరోజు మనం చిట్ చాట్ అయితే ఎవరో కాదు, స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి సలార్ సినిమాలో క్యారెక్టర్ వచ్చేటప్పటికి సురభి. అయితే ఆ క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. పరిచయం చేసుకుందాం. హాయ్ అమ్మా, హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరు? బాగున్నారా? సూపర్. ఎందుకంటే సినిమాలో చూసిన కదా క్యారెక్టర్కి ఇప్పుడు నేను రియల్గా చూసేటప్పటికి అయితే మాత్రం నువ్వు కాదేమో అని చెప్పని అనుకున్నా జనరల్గా అయితే, కానీ నువ్వే అని చెప్పని అంటున్నారు అందరూ కూడా. అది నిజమే కాదో నువ్వే చెప్పాలి. నిజమే. నువ్వేనా? ఎందుకంటే సినిమాలో వచ్చే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ కాస్ట్యూమ్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ, అక్కడికి ఇప్పటికి అయితే మాత్రం టోటల్ అసలు ఆ రేంజే చేంజ్ అయిపోయింది. ఎట్లా అనిపించింది నీకు ఆ క్యారెక్టర్ నీకు ఇవ్వగానే? నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్. చాలా బాగుంది. క్యారెక్టర్ కూడా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాకు మోడల్స్ వరల్డ్, నేను ప్రతిదీ మోడల్స్ వరల్డ్ త్రూ చేశాను. ఓకే. మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ అమిత్ సార్ సైడ్ నుంచి నేను ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. ఓ గుడ్. అమిత్ సార్ దాన్ని స్టేటస్ పెట్టారు. ఓకే. అప్పటికి వీళ్ళు సలార్ వాళ్ళు ఈ సురభి క్యారెక్టర్కి సర్చింగ్లో ఉన్నారు. అప్పుడు అమిత్ సార్ స్టేటస్ చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అవునా? అయితే సలార్ క్యారెక్టర్లో అయితే సురభి, మరి రియల్గా అయితే ఫర్జానా. ఫర్సానా. నైస్. ఫర్సానా బాగుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యారని చెప్పని అన్నారు కదా, మీరు ఆడిషన్స్కి మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇది సలార్ మూవీకి అని చెప్పని మీకు ముందు తెలుసా? నాకు ముందు తెలీదు. అంటే ఆడిషన్ చేసి బయటకు వచ్చినప్పుడు ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు. అవునా? అంటే డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఆడిషన్ ఎవరికి ఇచ్చారు? ఆడిషన్ నేను అక్కడ టీం వాళ్ళకి ఇచ్చాను. ఓకే. నేను వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ పిలిచారు. ప్రశాంత్ నీల్ సార్ వస్తారు, కూర్చోండి, ప్రశాంత్ నీల్ సార్కి ఆడిషన్ ఇవ్వచ్చు డైరెక్ట్గా అన్నారు. అవునా? ప్రశాంత్ నీల్ సార్కి డైరెక్ట్గా ఆడిషన్ ఇచ్చాం. ఫస్ట్ ఆ వర్డ్ అన్న తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? ప్రశాంత్ నీల్ సార్ అక్కడ ఉన్నారని చెప్పారని నీకు జనరల్గా తెలుసు కదా, ప్రశాంత్ నీల్ సార్ అంటే ఆల్రెడీ మీకు ముందే తెలిసే ఉంటుంది. మీకు అప్పుడు అలా అడగగానే అలా చెప్పగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ అంత పెద్ద మూవీలో ఛాన్స్ వస్తుందని అనుకోలేదు. సార్ చెప్పాక ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యా. అవునా? అంటే సార్ని ఫస్ట్ కలవగానే మీతో ఫస్ట్ మీట్ అవ్వగానే సార్ ఏం మాట్లాడారు మీతో? అసలు అట్లా మిమ్మల్ని ఆడిషన్ ఎట్లా ఇమ్మన్నారు? ఆడిషన్ నాకు ఇది ఒక సీన్ ఉంది. అది మూవీలో కూడా సేమ్ సీన్. అది నాకు అక్కడ ఆడిషన్లో కూడా సేమ్ సీన్ ఇచ్చారు. ఆహా. ఆడిషన్ అయిపోయాక ఆడిషన్లో కూడా ఏం మాట్లాడలేదు సార్. ఆడిషన్ చూసారు, కిందకు వచ్చి మమ్మీకే చెప్పేశారు పాప సెలెక్ట్ అయిపోయింది అని. అది ఒక్కటే చెప్పారు. సింగిల్ టేక్లో అయిపోయిందని చెప్పన్నారా? మరి అలాగే సింగిల్ టేక్లో కూడా చేసావు ఆ సినిమాలో. అంటే నీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందమ్మా? నాకు ముందు నేను చాలా చేశాను. యాడ్స్ చేశాను అండ్ ఝాన్సీ వెబ్ సిరీస్, చాందిని చౌదరి చిన్నప్పుడు క్యారెక్టర్, అండ్ ఓరి దేవుడా, ఇవన్నీ చేసి ఝాన్సీ నుంచి ఇంకా సలార్ వచ్చింది. అవునా? అంటే పెద్ద క్యారెక్టర్ వచ్చేటప్పటికి సలారే కదా నీకు? ఫస్ట్ పాండ్య మూవీ వచ్చాడు సలార్ కదా. అంటే ఇప్పుడు యాడ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ యాడ్స్ ఎట్లా? అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అది, అండ్ రెనాల్ట్ యాడ్, శ్రీ చైతన్య స్కూల్ యాడ్. ఓకే. అలా యాడ్స్ చేసావా? ఓకే. 2 years ఉన్నప్పుడు ఐపీఎల్ యాడ్ చేశాను. ఎవరు 2 years ఉన్నప్పుడు? నాకు 2 years ఉన్నప్పుడు. 2 years ఉన్నప్పుడు కూడా యాడ్ చేసావా? అమ్మ, అయితే మీ పేరెంట్స్ అయితే గ్రేట్, చాలా గ్రేట్ అయితే. ఎందుకంటే నీకు అట్లా 2 years ఉన్నప్పుడే నీ చేత యాక్ట్ చేయించారంటే చాలా గ్రేట్. అయితే నువ్వు బాగుంటే యాక్టర్ అనమాట అయితే. పుట్టినప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నావు ఇప్పటికైతే. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు సెట్లోకి వెళ్ళిన తర్వాత అంటే నీకు ఫస్ట్ ఈ ఆడిషన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు మాట్లాడారు కదా. ప్రశాంత్ నీల్ గారు మాట్లాడిన తర్వాత అంటే నీకు డేట్స్ ఎట్లా సెట్ అయినాయి? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 10th అని చెప్పని అంటున్నావు. మరి ఎట్లా సెట్ అయింది? మరి స్కూళ్ళు ఇటు షూటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. స్కూల్లో కూడా నార్మల్గా నా స్కూల్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. లీవ్ కావాలంటే లీవ్ ఇస్తారు. అవునా? లీవ్ అయిపోయాక మళ్ళీ స్కూల్ రిటర్న్ అవుతామో అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా టాపిక్స్ ఉంటే. అవునా?
యాక్చువల్‌గా అయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, అసలు మీ పేరెంట్స్ ఎట్లాగా నిన్ను సపోర్ట్ చేశారని చెప్పన్న విధంగా అడగాలి. అంటే జనరల్‌గా అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు చాలామంది ఏంటంటే రీల్స్ అవన్నీ చేస్తా ఉంటారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ రీల్స్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న షార్ట్స్ అవి చేయడం చేస్తా ఉంటారు. అవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. అలా నువ్వు గూడా రీల్స్ అవి చేసి అట్లా అప్రోచ్ అయ్యావు అని చెప్పని అనుకుంటారు జనరల్‌గా. కానీ నువ్వు చెప్పడం ముందే చెప్పేసావు. నా పేరెంట్సే నాకిట్లా సపోర్ట్ ఉన్నారని చెప్పి అన్నావు గదా! అదైతే క్వెషన్ అయితే నిన్ను అడగను గూడా అడగవసరం లేదయితే దాని గురించి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే నిన్ను యాక్టింగ్‌లో ఉంచారు కాబట్టి. ఓకే. స్కూల్స్ నుంచి నీకు సపోర్ట్ గూడా ఉంది. ప్రాబ్లమ్ లేదు. అంటే ఈ సినిమా మీరు ఎన్ని రోజులు చేశారు? టోటల్‌గా అసల? 7 షెడ్యూల్స్ 1 ఇయర్. 7 షెడ్యూల్సేనా? 7 షెడ్యూల్స్ 1 ఇయర్ చేశారా? ప్రశాంత్ నీల్ గారంటే మినిమమ్ ఉంటదది నిజంగా. అందులో మీరు గూడా బుక్ అయిపోయారైతే. అవునా? 7 షెడ్యూల్స్ 1 ఇయర్ చేశారా? 1 ఇయర్ అంటే ఇంకా అదే క్యారెక్టర్‌లో ఉన్నారమ్మా? 1 ఇయర్ కాస్ట్యూమ్ గాని మొత్తం అంతా. మొత్తం అదే. అసలెట్లా ఆ కాస్ట్యూమ్ ఎట్లా అది ఎట్లా మీరు క్యారీ చేశారు? ఫస్ట్ డే ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత 2, 3 డేస్ అలా 1 ఇయర్ 7 షెడ్యూల్స్ ఇంకా అలవాటయిపోయింది. అవునా? అంటే ఈ జనరల్‌గా అయితే నాకు తెలిసి అది డల్ క్యారెక్టర్ అది డల్ మేకప్ లైక్ అలా ఉంటుంది గదా! మరి అది ఎట్లా మీరు యేసుకొని అట్లా ఉన్నారు గదా! టాటూస్ అవన్నీ గూడా ఉంటాయి మళ్ళీ. అవన్నీ ఎట్లా అసలు టాటూస్ అవన్నీ ఏంటి? టాటూస్ అయితే నార్మల్ టెంపరరీ పెయింట్స్. హ్మ్. డ్రెసెస్ అయితే 1 డేకి ఇబ్బంది అనిపించింది. తర్వాత ఓకే. బయట నచ్చుతది కదా అనిపించింది. అవును. జనరల్‌గా అయితే ఇప్పుడు మీరు ఏదైతే క్యారెక్టర్ చేశారో, ఆ క్యారెక్టర్ నుంచి మూవీ అక్కడి నుంచి హైప్ చేంజ్ అయిపోతది. అదే మూవీ టర్న్ పాయింట్ అది. ఎందుకంటే హీరో ఇంట్రో సీన్ కదా అది. ఇంట్రడక్షన్ సీన్ అది. దానికి మీ క్యారెక్టర్‌ని బేస్ చేసి చేసేటప్పటికి అదొక పీక్స్ లెవెల్‌కెళ్ళిపోయింది. నీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది అప్పుడు? నేను అంత పెద్దగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అంత పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్లస్ అంత పెద్ద స్టార్‌తో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవునా? ప్లస్ పాన్ ఇండియా రైట్. అది ఒకటి ఉంది. అవును. ఇంకోటి నా సీక్వెన్స్‌తో ఇంకా ఎంట్రీ అనేది ఇంకా నచ్చింది. కదా! అప్పుడు చాలా హ్యాపీగానే ఉంటావు. అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా అది? నీ సీన్ అట్లా ఉంటది. ప్రభాస్ గారితో నీ సీన్‌తోనే ఎంటర్ అవుతారని చెప్పనది? ప్రభాస్ సార్‌తో ఎంట్రీ ఉంటదని తెలుసు కానీ మరీ అంత పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేయలేదా? అదే కదా అసలు మూవీకి టర్న్ పాయింట్ అయిపోయింది కదా! ఇప్పుడు నీ ఫ్రెండ్స్ గాని వీళ్ళంతా గూడా ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి అయితే పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్ళిన హీరో అంటే ప్రభాస్. అసలు జనరల్‌గా అంటే ప్రభాస్‌ని కలవడానికే కాదు అసలు చూడడానికి ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూడడానికి కూడా చాలామంది ఫ్యాన్స్, హ్యూజ్ ఫ్యాన్స్ అట్లా ఎదురు చూస్తా ఉంటారు. అట్లాంటిది నువ్వు ఇట్లా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా యాక్ట్ చేసావు కదా! ఎట్లా అనిపించింది ప్రభాస్‌తో చేసేటప్పుడు? ప్రభాస్ సార్ కూడా అలా ఎంతమందినొచ్చో అంతమందిని పలకరిస్తారు. అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీ ప్రభాస్ సార్ కూడా. ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫ్రెండ్లీ. చూసినప్పుడు ఏంటంటే ఈవెన్ ఐ యామ్ ద ప్రభాస్ ఫ్యాన్. అవునా? ఆ! సేమ్ పించ్. ప్రభాస్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ. అలా ఏమీ లేదు. ఎక్కడ కనిపించినా హాయ్, హలో పలకరిస్తారు. అవునా? అంటే ఫస్ట్ డే నువ్వు సెట్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ సీన్ నీకేం పడింది? నాకు ఫస్ట్ సీన్ అంటే ఇది నార్మల్ ఎక్స్‌ప్రెషన్స్‌ది ఉండే. అవునా? ఆహా! అంటే మోనో టైపా? అంటే మోనో డైలాగ్స్ టైప్ ఏం అంటే కాకుండా ఆ! అంటే కొంచెం క్రయింగ్ సీన్ ఫస్ట్ సీన్ ఇది ఉండేది. ఎమోషనల్ టైపు. ఎమోషనల్ టైప్. ఓకే. రైట్. ఆ! ఎమోషనల్ టైప్ సీన్సే ఉన్నాయా? డైలాగ్స్ ఏం లేకుండా. ఫస్ట్ అయితే డైలాగ్ అయింది. ఇది కాటేరమ్మ డైలాగ్ అయింది. అవునా? ఒకసారి మరి మా కోసం కాటేరమ్మది ఇది ఎంట్రీ సీన్. ఎంట్రీసేనా? ఎంట్రీ సీన్. ఓకే. అంటే ఇప్పుడు నీకు జనరల్‌గా ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా నీకు గుర్తున్నాయా? ఉన్నాయి. గుర్తుంటే ఆబ్వియస్లీ గుర్తుంటాయి ఖచ్చితంగా. పాన్ ఇండియాలో యాక్ట్ చేసావు పైగా. ఓకే. ఒకసారి నా కోసం ఆ డైలాగ్స్ అన్నీ ఒకసారి చెప్పవా? మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను. దేవుళ్ళు ఎట్టలా రానన్నావు కదనే. అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమో అని. కాట్ ఇట్. టేక్ ఓకే. అంతేనా సీను? సింగిల్ టేక్‌లోనే చేసావా? ఎందుకంటే మాకు అక్కడ రామోజీలో స్టే ఉంది. 1 డే బిఫోరే రిహార్సల్స్ అయ్యాయి. అవునా? రిహార్సల్స్‌లో గూడా ప్రభాస్ సార్ వచ్చారా? ఆహా! ప్రశాంత్ నీల్ సార్ రిహార్సల్స్ చేయించారు. అవునా? రిహార్సల్స్‌లో రాలేదా? ఓకే. ప్రభాస్ సార్ ఇప్పుడు సెట్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు నీతో? చాలా ఫ్రెండ్లీ.
చాలా ఫ్రెండ్లీ, అంటే ఎక్కడ ఉన్నా కూడా పలకరిస్తారు, అంటే హాయ్ హలో చాలా ఫ్రెండ్లీ, ఎక్కడ కూడా స్ట్రిక్ట్నెస్ అనేది లేదు. అంటే జనరల్‌గా అంటే ప్రభాస్ సార్ ఎట్లా ఉంటారంటే అది వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటది ఏంటనేది. కానీ నువ్వేంటంటే పర్సనల్‌గా మూవ్ అయ్యావు కాబట్టి అంటే ఆయన దగ్గరుండి నువ్వు చూసావు కాబట్టి ఎట్లా అనిపించింది? ఆయన వే ఆఫ్ టాకింగ్ గాని లేదంటే ఆయన కేరింగ్ ఎట్లా ఉంది? ఎట్లా? అంటే చాలామంది చెప్తా ఉంటారు కదా! ఇట్లా ఉంటారు. చాలా మంచిగా ఇదిగా ఉంటారని చెప్పి అంటారు. నువ్వు డైరెక్ట్ చూసావు కాబట్టి నిన్ను అడుగుతున్నా క్వెషన్. అది బయట చెప్తుంది మాత్రం నిజమే. ఎక్కడ చూసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లస్ ఓపెన్‌గా మాట్లాడతారు. సింపుల్‌గా ఉంటారు. చాలా, చాలా, చాలా హెల్ప్‌ఫుల్ పర్సన్. ఏది ఎక్కడ ఏం కావాలన్నా హెల్ప్ చేస్తారు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే చూసుకుంటారు. చాలా. అవునా? నీకిక్కడ యాక్టింగ్‌లో గాని, డైలాగ్స్‌లో గాని నీకేమైనా హెల్ప్ చేశారా? నాకు నాకు ప్రశాంత్ నీల్ సారే బీట్ చేయించారు అవునా? ప్రభాస్ సార్‌తో. ఆహా! ఓకే. రైట్. అప్పుడు ఫైటింగ్ సీన్ ఉంది మా ఇద్దరు, అది సార్‌ది అప్పుడు నేను కూడా ఉన్నా అప్పుడు. ఆహా! ఇద్దరికి రూమ్‌లో తీసుకెళ్ళి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అవునా? అప్పుడు మాట్లాడుకున్నాం. హ్మ్. ఏమని? అదే హాయ్ సార్ అంటే, హాయ్ మా హౌ ఆర్ యూ అన్నారు. ఐయామ్ ఫైన్ సార్ అన్నా. హౌ ఆర్ యూ సార్ అంటే, ఐయామ్ ఫైన్ మా అన్నారు. అవునా? తర్వాత యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అవునా? అలా అన్నాక తర్వాత ఎప్పుడు సెట్‌లో కనిపించినా కూడా హాయ్ సార్ అంటే, హాయ్ సార్. ఎక్కడికెళ్ళినా కూడా వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనకాలకొచ్చి ఆగి అలా మాట్లాడేవారు. నీకు చెప్పిన కాంప్లిమెంటరీ అయితే గనక జనరల్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అంటారు కదా! లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అనమాట నీకది. కదా! ఎందుకంటే నువ్వు కూడా ప్రభాస్ సార్ ఫ్యాన్ అని చెప్పి అన్నావు కాబట్టి నీకది ఒక గిఫ్ట్ అది. కదా! అయితే ఇప్పుడు మీరిద్దరూ సీన్స్ అవి చేశారు గదా! ఇప్పుడు 'ప్రభాస్' సార్ ఉన్న సెట్‌లోనే ఇద్దరు కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు, నీ సీన్స్ చూసిన తర్వాత సార్ ఎట్లా నీకేమన్నా ఇంకా ఏమన్నా చెప్పారా? సజెషన్స్ గాని అట్లా ఏమన్నా? నాకు ఏమీ చెప్పలేదు. ప్రశాంత్ నీల్ సార్ అయితే చెప్పారు. ప్రశాంత్ నీల్ సార్ ఇంకా ప్రభాస్ సార్ మాట్లాడుకుంటారు కదా! హ్మ్. ప్రభాస్ సార్ చెప్పింది ప్రశాంత్ నీల్ సార్ నాకు చెప్తారు. అవునా? హ్మ్. అసలు 1 ఇయర్ పాటు నువ్వు అట్లా అదే అంటే అదే క్యారెక్టర్‌తో, అదే కాస్ట్యూమ్‌తో ఉండి అంటే ఐ మీన్ చేంజ్ అవుతా ఉంటాం గానీ అదే కాస్ట్యూమ్‌తో ఉండి, అదే క్యారెక్టర్‌లో ఉండి ఆ సెట్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఇది 'రామోజీ ఫిల్మ్ సిటీ' కదా! ఆ! అక్కడ మొత్తం ఇదంతా డస్ట్ అదంతా కూడా చాలా బాగుంటది. మరి అట్లా ఎట్లా నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే నువ్వు సెట్‌లోకి ఇట్లా అడుగు పెట్టగానే ఎట్లా అనిపించింది నీ అట్మాస్ఫియర్ గాని అది? ఫస్ట్ డే అయితే నాకక్కడ మట్టి అలాంటిది ఏం కనిపించలేదు. కనిపించలే? కనిపించలేదు. అంటే సెట్టే కనిపించింది. సెట్ చాలా పెద్దది. అవును. అక్కడ సెట్ చాలా పెద్దది. ప్లస్ దుమ్ము అలాంటిది ఏమి అనిపించలేదు ఫస్ట్. ఫస్ట్ డేనే? అంత పెద్ద చూసినప్పుడు ఏమీ అనిపించలే. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. అందరూ ఉన్నారు. ఒకవేళ దుమ్ము అవన్నీ వచ్చినా కూడా సార్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయినా అంత అనిపించలేదు అసలు. 1 ఇయర్ అయినట్టు కూడా అనిపించలే. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చేసిందంటే 'కేజీఎఫ్' గాని, 'కేజీఎఫ్ 2' గాని ఇవన్నీ చూసే ఉంటావు నువ్వు. చూసావు కదా! హ్మ్. ఆ సినిమా ఏంటంటే మొత్తం అంతా కూడా అదొక కైండ్ ఎలా అంటే ఒక ఫ్రేమింగ్ అంతా కూడా వేరే ఉంటది. ఇప్పుడు ఉన్న సినిమాల్లో లాగా అంతా ఉండదు. అది డిఫరెంట్‌గా ఉంటది. ఆ లొకేషన్స్ కానీ అదంతా ఇంకో వరల్డ్ అనుకోవాలి. అది సెపరేట్ కదా! సేమ్ అదే ప్యాటర్న్‌లో కూడా ఇప్పుడు 'సలార్‌లో' కూడా ఉంది కదా! నువ్వు ఇప్పుడు ఫీల్ అయ్యావా? ఇది సేమ్ 'కేజీఎఫ్' లాగే ఉంది ఇక్కడ కూడా ఆ! అన్నట్టుగా అట్లా. అంటే ఫైట్ సీన్స్ గాని నీకెట్లా అనిపించింది అట్లా లైవ్‌గా చూసినప్పుడు? నాకు లైవ్‌లో చూసినప్పుడు థియేటర్‌లో చూసిన దానికన్నా బాగా కనిపించింది. అంటే పక్కన ఫైర్ కానీ అండ్ పొగ, స్మోక్ గానీ మొత్తం అలానే అనిపించింది. హ్మ్. ఆహ్, మనకి ఇంకా స్క్రీన్‌లో కన్నా బయట ఇంకా బాగా కనిపించింది ఆ రోజు. అలా. అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ గూడా నీకు రియల్‌గా అక్కడ కనిపించినాయి అంటున్నావు. అంతేనా? హ్మ్. అదే సీన్‌లో ఇప్పుడు నీకు ఏదైతే సెట్‌లో ఉందో, సెట్‌లో నీకు బాగా అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సార్ గాకుండా, ప్రభాస్ సార్ గాకుండా నీకు ఇంకా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అంటే 1 ఇయర్ జర్నీ గదా! అక్కడ ఆ! సినిమాలో. ఎవరు? నాకు ఇంకా ఫ్రెండ్ అంటే ప్రశాంత్ నీల్ తర్వాత ఇంకా మోటివేట్ చేసింది నాకు ప్రకాష్ సార్. ఏడీ సార్. ఏడీ ప్రకాష్. ఓకే. ఓకే. ఏడి గారు. అవును. ఆయన అంటే ఎట్లా ఏంటి నీకు ఎట్లా గైడ్ చేశారు? అంటే ఏ సీన్ రాకపోయినా కూడా పక్కకి తీసుకెళ్ళి చెప్పేవారు సార్. ఎక్కువ మోటివేట్ చేసేవారు. హ్మ్. ఏ సీన్ రాకపోయినా ఇది ఇలా, ఇది ఇలా అని చెప్పేవారు. హ్మ్. ఇప్పుడు నువ్వు చూసింది 'ప్రభాస్' సార్ క్యారెక్టర్ ఒకటి చూసావు. ఇంకా నువ్వు ఎవరెవరి క్యారెక్టర్స్ చూసావు అక్కడ నీ సీన్‌లో? పృథ్వీరాజ్ సార్‌ది 'పృథ్వీ' గారు. అవును. అండ్ 'అంజీ' మూవీలో చేశారు కదా! ఆ! ఆ! ఆనంద్ ఓకే. రైట్. రైట్. ఆహా! రైట్. రైట్. అవును. అండ్ 'జగపతి బాబు' గారు? ఆయనతో క్లోజ్ సీన్స్ అక్కడ ఆ సెట్‌లో లేవు కదా! అసలు సీన్స్. ఆహా! లేవా?
అసలు కలవలేదా జగపతి బాబు గారిని? మాది వేరే షెడ్యూల్ అయితే సార్ది వేరే షెడ్యూల్. ఆహా! ఓకే. ఓకే. మీ సెపరేట్ షెడ్యూల్ అప్పుడు. అవునా? హ్మ్. అంటే అండ్ ప్రకాష్ సార్ అండ్ కల్పలత మ్యామ్ అవును. వీళ్ళందరూ. అవును. ఝాన్సీ గారిని చూసావా? ఝాన్సీ మ్యామ్ ఓకే. ఆడిషన్ అప్పుడు చూసాను. అవునా? తెలుసా? చూసాను ఆడిషన్ అప్పుడు చూసాను. ఆ! వీళ్ళందరిని చూసా అక్కడైతే. అంటే ఇగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సీనియర్ యాక్టర్స్. వాళ్ళందరితో కూడా మంచిగా నువ్వు మంచిగా కీ రోల్ అనేది నువ్వు చేసావన్నమాట అక్కడ. ఇప్పుడొచ్చేటప్పటికి ఆహ్, ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావో సినిమా 'సలార్' ఇదే కాకుండా ఇంతకుముందు నువ్వు చేశానని చెప్పానన్నావు. ఇంకా వేరే సినిమాస్ గాని సినిమాసా? లేదంటే వెబ్ సీరీసా? ఒకటి వెబ్ సిరీస్ అయింది, ఒకటి మూవీ అయింది. మూవీయా? అంటే మూవీ అంటే ఏ మూవీలో? 'ఓరి దేవుడా' ఓరిది. విశ్వక్ సేన్. ఆహా! యాహ్! రైట్. విశ్వక్ సేన్‌ది ఉంటుంది. అవునవును. అందులో ఏ క్యారెక్టర్? మీరా హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్. అవునా? ఆహా! హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ చేసావా? ఓకే. రైట్. అయితే ఇప్పుడు ఒకసారి మీరు గూడా ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి. హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ అంట. ఓరి దేవుడా! విశ్వక్ సేన్‌ది గదా! ఆ! ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేస్తారు ఇప్పుడు దాని గురించి. సెర్చ్ చేసినా దొరుకుతది. అవునా? అహా! అదే అంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈ ఈ పాప ఆ పాపేనా అని చెప్పన్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ ఆ సినిమా గూడా సెర్చ్ చేస్తారాళ్ళు. ఇంకోటి వెబ్ సీరీస్ అన్నావు? ఝాన్సీ వెబ్ సిరీస్. 'ఝాన్సీ' వెబ్. అంజలి. ఆహాహా! ఓకే. రైట్. రైట్. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు కదమ్మా యాక్టింగ్ అనేది. అంటే ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లనో చేస్తున్నావు. ఆపర్చునిటీ వస్తుంది. నువ్వు చేస్తున్నావు ఓకే. నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా దీని మీద? ఆ! ఇండస్ట్రీ మీద? ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? అంటే ఎడ్యుకేషన్ సైడే కానీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అంటే ఎడ్యుకేషన్ సైడే ఉంటావు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు లైక్ ఇట్లా చేస్తే ఈ క్యారెక్టర్ చేస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పని లైక్ అట్లా ఉంటది కదా! ఆ! అంటే ఇలాంటివే చేస్తానని లేదు. ఏది మంచి క్యారెక్టర్ వస్తది, ఏది బయట జనాలకి నచ్చుతదో అలాంటిది ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. హ్మ్. అంటే నేననేది అలా కాదు. నువ్వు క్యారెక్టర్స్ అన్నీ ఆ! చేస్తావు. నీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు అంటే ఈ క్యారెక్టర్‌లో నేను బావుంటాను అని చెప్పని నువ్వేమైనా ఫీల్ అయ్యావా అట్లా? ఎక్కువ ఫ్యామిలీ టైప్ ఆహా! క్యారెక్టర్స్. ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్టులకి వీళ్ళు ఎలా ఉంటదంటే కొన్ని కొన్ని సినిమాల్లో వాళ్ళు యాక్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే మళ్ళీ కనిపించరు. మళ్ళీ తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాతో లేదంటే ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరోయిన్ లాగో లేతే మళ్ళీ హీరోలాగానో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తా ఉంటారు. హ్మ్. అట్లా నువ్వేం గ్యాప్ ఇవ్వవుగా మరి? అలా ఏమి మరి గ్యాప్. దీని తర్వాత ఏదొచ్చినా కూడా చేస్తాను. అవునా? రెడీగా ఉన్నావు అయితే. ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నావా? ప్రీ ప్లాన్డ్‌గా రెడీగా ఉన్నావయితే. మరి అట్లా ఏమైనా వచ్చినాయా? ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? ఇప్పుడైతే ఏం రాలేదు. 'సలార్' తర్వాత ఏమీ రాలేదు. సలార్ తర్వాత ఏం రాలేదా? రెడీ ఉండే ఉంటాయి. నీ వరకు రాలేదయితే. రెడీగా ఉండే ఉంటాయి. ఇప్పుడు ప్రశాంత్ సార్ దగ్గరికొచ్చేటప్పటికి, ఇప్పుడు ఆయన నీకు ఇప్పుడు జనరల్‌గా అంటే ప్రశాంత్ గారిది డైరెక్షన్ గాని, ఆయన ప్రతీది కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఆయన డైరెక్షన్ అనేది. నువ్వు ఆన్ ది సెట్ ఉన్నప్పుడు, నీకు ఆయన డైరెక్షన్ గాని, అది గాని నువ్వు డైరెక్ట్‌గా చూసావు కాబట్టి ఎట్లా అనిపించింది నీకు? చాలా బా నచ్చింది. హ్మ్. అంటే సార్ డైరెక్షన్ గానీ అండ్ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ గానీ చాలా బా నచ్చింది. హ్మ్. వాళ్ళ ఆర్టిస్టులతో ఎట్లా ఆహ్, మూవ్ అయ్యేవారు? చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా మూవ్ అయ్యారు. అంటే డైరెక్టర్ అని కూడా అనిపించదు ఎక్కడ. అవునా? చాలా ఫ్రెండ్లీ. అంటే ఫ్రెండ్లీ అని చెప్పని అంటున్నావు. ఈ కొన్ని కొన్ని సీన్స్‌లో ఏంటంటే పర్ఫెక్ట్‌గా రాపోయినా గానీ, టేక్స్ ఎక్కువ తీసుకోవడం గానీ అట్లా ఉంటాయి. నువ్వు అట్లా ఏమైనా టేక్స్ తీసుకున్నప్పుడు గానీ ఏమైనా అన్నారా నిన్ను? ఆ! నన్నైతే ఏమనలేదు. హ్మ్. ఎప్పుడూ ఒకవేళ ఎక్కువ టేక్స్ తీసుకున్నా గానీ ఎప్పుడు తిట్టేవారు కాదు. దానికి సీన్‌ని ఒక 1-10 టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు గానీ ఎక్కడ అలా లేదు. హ్మ్. నువ్వు ఎక్కువగా టేక్స్ తీసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? లాస్ట్ సీన్ ఒకటుంది. అది బోనం ఎత్తే సీన్. ఆహా! ఓకే. ఓకే. అవును. రైట్. ఆ బోనం ఎత్తే సీన్ నైట్ టైమ్ అయింది. కొంచెం మార్నింగ్ టైర్డ్ అయ్యాను. నైట్ టైమ్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు మామూలుగా జనరల్‌గా నువ్వు సినిమాకి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళావు కదా! ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా నీది? అంటే సీన్ గాని అది? సీన్ నాది ఫస్ట్ షెడ్యూలే ఫస్ట్ రామోజీలోనే స్టార్ట్ అయింది. అవునా? రామోజీలోనే ఉంది మొత్తం నా సీక్వెన్స్ మొత్తం. హ్మ్. అప్పుడు ఫస్ట్ డే అంత క్లారిటీ గుర్తులేదు గానీ ఫస్ట్ మాత్రం ఎప్పుడు రామోజీలోనే అయింది. మార్నింగ్ 5కి స్టార్ట్ అయినట్టుంది. ఎర్లీ మార్నింగా? ఆ! ఎర్లీ మార్నింగ్ 5కి. 5కి ఏం సీన్ అసలు? చాలా చల్లగా ఉంది అప్పుడు. అవునా?
అంటే ఇదేనా మన ఏమన్నా ఇందాక ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పి అలాంటివి. ఆ సీనేనా? ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అంటే అసలు మంచు, చలి బీభత్సంగా ఉంటుంది. ఆ! అయినా బాగా చేసావు అసల నిజంగా. చాలా గ్రేట్ అసల. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళు కూడా హ్యాపీ. అవునా? అంటే ఇప్పుడు నువ్వు స్కూల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు జనరల్‌గా నువ్వు షూట్‌కెళ్తున్నావు అని చెప్పని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ముందే చెప్పావా ఇట్లా సలార్‌లో చేస్తున్నాను నేనని చెప్పని? ఎవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరికీ? సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తెలీదు నేను ఉన్నా అని. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ! ఉన్నారా? ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ నీకు? నాకు ముగ్గురు. ముగ్గురా? ముగ్గురు. ఒక బాయ్ బెస్ట్ ఫ్రెండ్. అవునా? వాళ్ళకి కూడా చెప్పలేదా ఎవరికీ? ఎవ్వరికీ చెప్పలేదు నేను ఇప్పటికొచ్చి. ప్రశాంత్ నీల్ సరే ఎక్కడా రివీల్ చేయకండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అన్నారు. అంటే జనరల్‌గా సో అండ్ సో సలార్‌లో చేస్తున్నానని చెప్పని కాకుండా మూవీలో చేస్తున్నానని చెప్పని తెలుసు. మూవీలో చేస్తున్నానని తెలుసు. మూవీలో చేస్తున్నానని తెలుసు. తెలిసిన తర్వాతన వాళ్ళు అడిగారా నిన్ను? తెలిసిన తర్వాత వాళ్ళు అడిగినా నేను చెప్పలేదు. అవునా? ఏ? ఒక మూవీ ఉంది అంటారు. మూవీ ఉంది. మూవీ చేస్తున్నా అన్నా. ఇలా వస్తావా స్కూల్‌కి అంటే రాను. అప్పుడప్పుడు కొంచెం డుమ్మా కొడతాను అన్నా. ఆ! తర్వాత వాళ్ళు అడిగినా కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నన్ను చూసినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంటది కదా అని. అవునా? వామ్మో! నువ్వు మరీ కమర్షియల్ అయిపోయావయితే. నిజంగా అసల. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తెలిసిద్దిగా? ఆ! అప్పుడేమన్నారు? "నువ్వు సలార్‌లో చేసావా?" అని అడిగారు. అవును చేశాను చూసావు కదా! అలా. చెప్పకుండా ఉండాల్సింది కొద్ది రోజులు. మామూలుగా జనరల్‌గా నువ్వు నేను కాదు అని చెప్పని అనాల్సింది. బాగుండేది. ఆహ్, మీ మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఎట్లా ఉంటది? అంటే హాలిడేస్ వచ్చినప్పుడు గానీ అట్లా ఎలా? అంటే బయటికెళ్ళి ఆడుకోవడం గాని, తిరగడం గాని అట్లా ఏమైనా చేస్తారా? అట్లాంటివి ఏం చేయలేదు కానీ అంటే స్కూల్‌లో ఫ్రెండ్సే. అంటే ఎవరు అవునా? ఇంటికి దగ్గరగా ఎవరు లేరు. లేరా? హుహు. నువ్వు ఓన్లీ స్కూల్ వరకే. స్కూల్‌లో ఎంజాయ్‌మెంట్. అవునా? ఎలా ఉంటది మీ స్కూల్‌లో అసల ఎంజాయ్‌మెంట్? అండ్ నువ్వు మరి అంటే రీసెంట్ కాదు నువ్వు జర్నీ ఎప్పటినుంచో నువ్వు ఫిల్మ్ సైడ్ ఇట్లా ఉన్నావు కాబట్టి స్కూల్‌కి అన్‌అఫీషియల్‌గా డుమ్మా కొట్టేస్తా ఉంటావు కాబట్టి అంతే కదా! అంతే కదా! ఇప్పుడు అంటే లీవ్ కూడా ఇస్తారా స్కూల్‌లో? అంటే మరి లెక్క తప్పదు మరి. నువ్వేమో ఆర్టిస్ట్ అయ్యి ఉన్నావు. హ్మ్. మరి స్కూల్‌కి కూడా పేరొస్తది కదా! అట్లా మీ టీచర్స్ గాని, వీళ్ళు గాని ఏమైనా ఎట్లా ఫీల్ అయ్యారు? మా ఇంతకుముందు చేసిన సినిమాలనేవి కొంచెం మన చిన్న చిన్న సినిమాలు. ఇదేంటి పాన్ ఇండియా సినిమా గదా! ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్? మా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. చేస్తున్నావు కదా! చెయ్యి అలా. చాలా సపోర్ట్ చేసేవారు. లీవ్ ఉన్నా కూడా నెక్స్ట్ అప్పుడు మళ్ళీ చెప్పింది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. అండ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ ఫీలింగ్? నీతో ఏమైనా షేర్ చేసారా అట్లా? అంటే చాలా బాగా చేసావు. చాలా బావుంది. యాక్టింగ్ స్కిల్స్ బావున్నాయి చాలా. అలా చాలా మంది చెప్పారు. టీచర్స్, మేడం, స్టూడెంట్స్, ఫ్రెండ్స్. అవునా? ఒక్క యాక్టింగేనా? లేదంటే ఇంకా నీకు డాన్స్, సింగింగ్ లైక్ అట్లా డాన్స్ వచ్చు. డాన్సా? అయ్యో! ఇక్కడ చేయడం కుదరదు. అయితే స్పెషల్‌గా నీ గురించి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలయితే. అవునా? చేస్తావా మరి డాన్సు? అంటే ఏ టైపు? అంటే ఫోకా? క్లాసికలా? లైక్ వెస్టర్న్ అండ్ క్లాసికల్. వెస్టర్న్ అండ్ క్లాసికల్ మిక్సా? మిక్స్ అని కాదు. వెస్టర్న్ పెడితే వెస్టర్న్ చేస్తా. క్లాసికల్ పెడితే క్లాసికల్. క్లాసికల్ కొంచెం కొంచెం తెలుసు. మరీ అంత తెలీదు. అవునా? ఆహా! అంటే నేర్చుకున్నావా? చిన్నప్పుడు. చిన్నప్పుడు నేర్చుకున్నావు. హాఫ్ క్లాసెస్ అయ్యి తర్వాత ఆపేసా. అవునా? పర్వాలేదు ఏం కాదు మేనేజ్ చేసేయొచ్చు. హీరోయిన్ అవ్వాలంటే అది చాలు. అంతే కదా! డాన్స్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తారు. 1, 2, 3, 4 రైట్. అంతే. మరి సింగింగ్? సింగింగ్ వచ్చు. అవునా? పాడతావా? బానే పాడతాను. అయితే రైట్. పాడుతా తీగలోకి రానున్న ఫర్జానా? అమ్మా! అంతేనా? ఒకసారి ఏమైనా ఒక సాంగ్. నీకు ఫేవరెట్ ఇష్టమైన సాంగ్? సలార్‌లో 2 లైన్స్ వచ్చు అంతే. అయ్యో! సింగింగ్ పాడతారని చెప్పావు? అంటే సలార్‌లోనే 2 లైన్స్ వచ్చు. బయట సాంగ్స్ అంటే ఇప్పుడు కొంచెం ఆలోచించాలి. నువ్వు మరీ కమర్షియల్‌గా చేస్తున్నావు. ఏమడిగినా సలార్‌లో చెప్తున్నావు. అట్లా కాదు. నువ్వు సలార్ ఓకే. సలార్ ఓకే. సలార్ పాడు. బయటనా? మామూలుగా అంటే నీవు సింగింగ్ అంటే జనరల్‌గా మనం ఏదోటి హమ్ చేస్తా ఉంటాం కదా! పాడుతా ఉంటాం కదా! అలా. పాత సాంగ్ ఒకటొచ్చు కానీ పాడితే మరీ పాట అయిపోతదేమో.
పాత సాంగ్ అంటే నువ్వు చెప్పింది ఎలా ఉంది చెప్పరా? నేను ఎప్పుడో పుట్టాను అన్నట్టు చెప్పావు. ఇప్పుడు గుర్తొచ్చింది అది ఒక్కటే గుర్తొచ్చింది. ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళందరూ వింటారు కాబట్టి ఇంట్లో అది ఒక్కటే గుర్తొచ్చింది. ఇప్పుడు మరీ పాడితే అది మరీ పాతగా అయిపోతుందేమో అని. అవునా? అవును. వాళ్ళకి పాతగా అనిపిస్తది. మాకు కొత్తగా అనిపిస్తది కదా! సో ఇప్పుడు అదే పాడాలా? హ్మ్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా. వామ్మో! అయిపోయాయి ఇక. పాడుతా తీరగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొచ్చు అయితే. సీరియస్‌గా చాలా బాగుంది. సూపర్ అసల. థ్యాంక్ యూ. ఎలా అసల? యాక్టింగ్, డాన్స్, సింగింగ్. నిజంగా నువ్వు హీరోయిన్ అవుదామని చెప్పని అనుకుంటున్నావు కదా? అయ్యుండొచ్చు. చెప్పు పర్లేదు. ఏ నిజంగా అలాంటి థాట్ అయితే ఇప్పుడు రాలే. ఒకవేళ వస్తే పేరెంట్స్ ఇష్టం. అమ్మా! మళ్ళీ పేరెంట్స్ మీదకి చేస్తున్నావా? నీకు ఇక్కడ వరకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత నీకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళెందుకు వద్దంటారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. గ్రేట్ అసల. సాంగ్ భలే అసల. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ. కానీ బయట పాతగానే అనిపించొచ్చు. పా పాత సాంగ్ కాదు కదా! అది నాకు తెలిసి ఆ సాంగ్‌కి నువ్వు పుట్టుండవు నాకు తెలిసి. నేను డాడీ పెడుతూ వింటూ ఉంటారు ఇంట్లో. అవును. అందుకని అంటున్నాను నేను. నువ్వు మరీ పాత సాంగ్ అనేటప్పటికి నేను కూడా అనుకున్నా అయ్య బాబోయ్! ఎక్కడో బ్లాక్ అండ్ వైట్‌కి వెళ్ళిపోద్దేమో. బ్లాక్ అండ్ వైట్‌కి వెళ్ళిపోయి పాడుతదేమో అనుకున్నా. లేదు పర్లా. చాలా బాగుంటది సాంగ్ కూడా అది. అవును. ఇక నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు గానీ హాలిడేస్ టైంలో ఎలా ఉంటది? అంటే నీతో పాటు అన్న, తమ్ముడు, చెల్లి, అక్క తమ్ముడు. తమ్ముడా? ఎట్లా ఉంటది మీ బాండింగ్? బానే ఉంటది. చాలా బావుంటాయి. ఇంట్లో కూడా ఆడుకుంటూ ఉంటాం. హాలిడేస్ వస్తే బోర్డ్ గేమ్స్ ఇలాంటివి. ఎవరు డామినేషన్ ఎవరు? డామినేషన్ అంటే ఇద్దరం డామినేషన్ ఇంట్లో. అవునా? ఇద్దరు సై అంటే సై అన్నట్టుగా ఉంటారా? అల్లరి బాగా చేస్తారా మరి మీరు? వా తమ్ముడు చేస్తాడు. నేను చేయను. అయితే నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి కంట్రోల్ చేస్తున్నట్టున్నావు. అంటే నువ్వు నీ నీ సైడ్ మాట్లాడుకుంటున్నట్టున్నావు. నా సైడ్ కాదు. ఎవరిని అడిగినా ఇంట్లో ఏదో చెప్తాడు. తమ్ముడు అల్లరి చేస్తాడు. అవునా? కామా నువ్వు మరి? హ్మ్. లేదు. నేనైతే నమ్మను నువ్వు అల్లరి చేయవని. నేను కామే. అంటే తమ్ముడు ఏజ్ ఎట్లా? అంటే ఏ క్లాస్? తమ్ముడు 5th. 5th క్లాసా? అంటే చిన్న పిల్లోడు. మరి ఆ చిన్న పిల్లోడు అల్లరి చేస్తాడు అది ఖచ్చితంగా. అందుకే అల్లరి చేస్తాడు అని చెప్పా. రైట్ అయితే. అయితే నువ్వు అల్లరి చేయమంటే నేను నమ్మట్లే. ఎందుకనంటే తమ్ముడు అల్లరి చేస్తున్నాడు అనుకో, అండ్ నువ్వు అల్లరి చేసి తమ్ముడి మీద తోసేస్తావేమో. ఆహా. మీ మమ్మీ కొట్టారా ఎప్పుడైనా? ఎప్పుడైనా? కొట్టలే అసల. అంటే అల్లరి చేసినప్పుడు గానీ ఎప్పుడు? నువ్వు దొరుకుండవు అల్లరి చేసినప్పుడు. ఏమో అది వాళ్ళకి తెలియాలి. ఆ! నువ్వు చెప్పు వాళ్ళకి తెలియాలంటే? అంటే అల్లరి చేసినప్పుడు గానీ ఎప్పుడు కొట్టలేదు. హ్మ్. తిడితే ఏదో తిట్టి ఉంటారు కానీ ఎప్పుడు కొట్టలేదు. డ్యాడీతో ఎట్లా ఉంటది? నీ డాడీతో చాలా ఇంట్లో కూడా డాడీలా ఉండరు. ఫ్రెండ్ లాగే ఉంటారు. అవునా? అంటే పేరు పెట్టి పిలుస్తావా? అమ్మ లేదు. పేరు పెట్టి పిలవా? డ్యాడీ పేరేంటి? తాజుద్దీన్. తాజుద్దీన్. మమ్మీ? మమ్మీది సంష. శంష. ఓకే. తమ్ముడు పేరు? హర్షత్. హర్షద్. వావ్! అయితే డ్యాడీని పేరు పెట్టి పిలవు అయితే. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు కదా మీరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు డాడీ నాకు అది కావాలి ఇది కావాలి అట్లా మారం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు. అట్లా ఎప్పుడైనా చేసావా? నేను అడగక ముందే తెచ్చిచ్చేవాళ్ళు. ఏమైనా అడిగితే కూడా ఇచ్చేవాళ్ళు. అవునా? సూపర్ అసల. నువ్వు చెప్తుంటుంటే మా చైల్డ్ డేస్ గుర్తొస్తుంటే అప్పుడు మాకు అన్నీ కూడా ఇట్లా ఓగోబెట్టి దబా 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 కొట్టేసేవారు. ఏమైనా అడిగేవనుకో బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు అంటే లైక్ మనం ఎక్కడికైనా టూర్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ రోడ్ సైడ్ మనం బొమ్మలు కానీ అట్లా ఉంటాయి కదా. నాకు ఆ కార్ కావాలి, రిమోట్ కార్ కావాలి, అది కావాలి ఇది కావాలి, రిమోట్ కార్ కావాలి. ఏం చేస్తారా రిమోట్ పట్టుకొచ్చి కొట్టేసేవారు. అట్లా ఉండేవి వాయి. ఇంకా నిన్నైతే చక్కగా తీసుకొచ్చి యాక్టింగ్ చేయప్పా నువ్వు సపోర్ట్ చేస్తున్నారు. అది మేము అన్నాం అనుకో అప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను సరిగ్గా నువ్వు బుక్స్ తీసి చదువుతావు ఎప్పుడైనా అని చెప్పని అడుగుతా. నువ్వు ఎప్పుడైనా బుక్స్ తీసి చదివావు నువ్వు యాక్టింగ్ చేస్తావు అని చెప్పని అడుగుతా. అలా ఉంటుంది. స్టడీ ఎట్లా ఉంటుంది? స్టడీ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బ్యాలెన్స్ అవుతుంది అంటే ఎట్లా? మానేసినప్పుడు
లేట్ నైట్స్ అవుతావు అప్పుడు మరి ఎగ్జామ్స్ ఉన్నా కానీ? మానేసినప్పుడు అయిపోయింది మళ్ళీ ఎలాగో రీక్యాప్ చేసి చెప్తారు కాబట్టి అంత ఏమీ ఉండదు. చెప్పింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాను. అవునా? ఎట్లా ఉంటుంది నీ క్లాస్ ఎట్లా ఉంటుంది? క్లాస్‌లో టీచర్స్ కూడా స్ట్రిక్ట్‌గా ఉంటారు. మనకి నేర్పించాలి అనే ఒక థాట్‌తోనే ఉంటారు. ఎక్కడ గేమ్స్ అప్పుడు గేమ్స్, ఎడ్యుకేషన్ అప్పుడు ఎడ్యుకేషన్. ఏ స్కూల్ నువ్వు? శ్రీ వైష్ణవి. శ్రీ వైష్ణవ్. ఓకే. మీ స్కూల్కి కూడా ప్రమోషన్ ఇచ్చేస్తుంది చూసుకోండి. ఎవరైనా పిల్లలు ఎవరైనా కానీ ఉంటే కనుక జాయిన్ అవ్వాలనుకుంటే శ్రీ వైష్ణవ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మీ చిన్నపిల్లలందరినీ తీసుకొని శ్రీ వైష్ణవ్ స్కూల్లో జాయిన్ చేస్తే మీకు అక్కడ టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. అవునా? ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పు? అంటే ప్రతి దాంట్లో కూడా మోటివేట్ చేస్తారు అని ఎడ్యుకేషన్ అప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటారు. గేమ్స్ అప్పుడు ఫ్రెండ్‌లా ఉంటారు. ఓకే. చూశారు కదా, స్కూల్కి కూడా ప్రమోషన్ ఇచ్చేసింది. కమర్షియల్ మాట్లాడుకో. స్కూల్కి వెళ్ళి చెప్పు మీ ప్రిన్సిపల్ మేడంతో, మేడం స్కూల్ కూడా ప్రమోట్ చేస్తున్నా నేను, ఎప్పుడైనా నాకు 2 లీవ్స్ కావాలన్నప్పుడు 3 లీవ్స్ ఇవ్వండి. ఇంకా తర్వాత మనం మళ్ళీ మూవీకి వద్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు ఏదైతే జర్నీ ఉందో ఈ సలార్ మూవీతో, ఇదే మూవీలో నీకు ఎప్పుడైనా అంటే కొన్ని కొన్ని సీన్స్ అప్పుడు ఏంటంటే బాధ అనిపిస్తుంది మనకి. అయ్యో మనం ఎందుకని ఇట్లా చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలామందికి ఫియర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏంటంటే కెమెరా ఫియర్ లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నావు కాబట్టి. కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ పాన్ ఇండియా రేంజ్ వచ్చేటప్పుడు కాబట్టి. అక్కడ అట్లా ఎప్పుడైనా భయపడ్డం కానీ ఏడవడం కానీ అట్లా ఏమన్నా? భయపడినప్పుడు అలా ఏం లేదు. ఎప్పుడు భయపడతానో అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ మొత్తం మోటివేట్ చేస్తారు. మనకి 100కి 99% ఇచ్చేలా చూస్తారు. అవునా? ఎక్కడ భయం, ఒక ఫియర్‌నెస్ అలా ఏం లేదు. అంటే ఇప్పుడు సెట్లో నీతో పాటు మమ్మీ వచ్చేవారా? ఆ! మమ్మీ ఉండరు అంటే నీకు డైలీ మమ్మీ కానీ డాడీ కానీ ఇద్దరు ఎవరో ఒకరు ఉండేవారా? అప్పుడు నువ్వు ఇట్లా సీన్స్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు మమ్మీ ఏమనేవారు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే జనరల్గా మనకి టేక్ రెడీ అన్నప్పుడు మనం సీన్ చేసేస్తాం, మన సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళి రిలాక్స్ అయిపోతాం. అప్పుడు ఎట్లా ఉండేది? నిజం చెప్పాలంటే నా షాట్స్ జరిగేటప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు ఉండేవారు కాదు. నాకు కెమెరా ఫియర్ కన్నా కొంచెం పేరెంట్ ఫియర్ ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడు పేరెంట్స్ చూస్తారో అప్పుడు చెయ్యడానికి కొంచెం నాకు భయంగా ఉంటుంది, ఎందుకో తెలియదు అది కూడా. అయ్యో, కానీ వాళ్ళు మోటివేట్ చేసిందే, కానీ వాళ్ళు ఉన్నప్పుడు చేయలేను. అవునా? ఈ డిఫరెంట్గా ఉంది నువ్వు చెప్పింది. కాదు నిజం నా షాట్ అయినప్పుడు ఎవరు ఉండరు. ఎవరు ఉంటారు చెప్పేస్తా. చూడడం మాత్రం చూస్తారు, కానీ వాళ్ళు చూస్తున్నట్టు నాకు అనిపించదు. అవును, తెలీదు అది, ఎందుకంటే నువ్వు ఆ ఫీల్డ్లో ఉంటావు, ఆ సీన్ ఆ టైప్ ఉంటావు, ఉన్నప్పుడు జనరల్గా నువ్వు అది పట్టించుకోవు. రైట్. అంటే నేను అనేది అక్కడికి అయిపోయిన సీన్ అయిపోయిన తర్వాత వెళ్తావు కదా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మీ ఏమనేవారు? మమ్మీ అడుగుతుంది ఏ సీన్ ఎలా ఉంది, ఎలా చేసావు అని అడుగుతారు. బాగా చేసామా అంటే అవునా ఓకే అని అక్కడ వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సీన్ దాని గురించి మమ్మీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవునా? నీకు లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంటరీ ఏమొచ్చింది? ప్రశాంత్ నీల్ సార్ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సలార్ సినిమా వల్ల, అంటే ఇప్పుడు సలార్ సినిమా నడుస్తుందని చెప్పారా నువ్వు అలాగ అంటున్నావు? కాదు, అది మొత్తం అయిపోయింది, సినిమా అయిపోయా, అది నా సీక్వెన్స్ అయిపోయాక కూడా ఒకటే అన్నారు సార్, బాగా చేసావమ్మా, నచ్చుతుంది క్యారెక్టర్ బయట అన్నారు. అవును సార్, నిజంగా అసలు చాలా బాగుంది తెలుసా క్యారెక్టర్ అది. ఎందుకంటే ఆ సీన్ ఏదైతే ఉంటుందో నువ్వు అట్లా వచ్చి ఫస్ట్ మోనోగా అట్లా వచ్చి విత్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో, తర్వాత ఆ డైలాగ్ చెప్పి, తర్వాత వెంటనే ఫేవరెట్ స్టార్ ఎంట్రీ రాగానే అసలు ఆ పీక్స్ తెలుసా అది సినిమా. మరి నువ్వు ఎక్కడ చూసావు నువ్వు? నేను ప్రసాద్ ఐమాక్స్. ప్రసాద్ ఐమాక్స్, పర్లేదు చెప్పచ్చు. ఐమాక్స్ చూసాను, అందుకే. ఐమాక్స్ ఎట్లా అనిపించింది నీకు అక్కడ డైరెక్ట్గా చూసేటప్పుడు పబ్లిక్తో? చాలా బాగా అనిపించింది. అది ప్రభాస్ సార్ ఎంట్రీ ఉన్నప్పుడు, అది మహారాలోకి ఎంట్రీ ఉన్నప్పుడు అక్కడ విజిల్స్ కానీ పేపర్స్ కానీ చాలా బాగా నచ్చింది. అవునా? అంటే ఎప్పుడైనా ఫేస్ చేసావు అట్లా సీన్? అంటే ఇంత ముందు చేసావు కదా సినిమాస్, ఇంతకు ముందు అప్పుడు తెలియదు కదా, నువ్వు చిన్నపిల్ల అయి ఉంటావు నాకు తెలిసి. ఆ సినిమాలు చేసినప్పుడు ఏంటంటే చైల్డ్ క్యారెక్టర్ కదా, ఇప్పుడు కొంచెం నీకు తెలుసు కాబట్టి ఎట్లా అది? నా సీన్కి విజిల్స్ పేపర్స్ అన్నప్పుడు నేను అసలు ఊహించుకోలేదు అంత పెద్ద స్టార్తో, ప్లస్ అప్పుడు నాకు నచ్చిన స్క్రీన్ పైన అంత పెద్ద స్టార్, నా నచ్చిన స్టార్ని చూసుకుంటుంటే అది ఒక వేరే లెవెల్ ఉంది. అంతే కదా.
ఇంతకుముందు మామూలు నీకు అంటే ప్రభాస్ సార్ ఎట్లా ఇష్టం అని చెప్పన్నావు. ఏ సినిమాలు మూవీస్ అంటే ఇష్టం? బాహుబలి, మిర్చి. బాహుబలి, మిర్చి ఆ రెండేనా? అంటే అవి ఇష్టం, అది ఎక్కువ, స్పెసిఫిక్ గా రెండు ఇష్టం. స్పెసిఫిక్గా బాహుబలి, మిర్చి ఎందుకని? అందులో సర్ చేసిన క్యారెక్టర్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ నచ్చుతాయి. అంటే అందులో చూపించిన పర్ఫార్మెన్స్ అది నచ్చుతుంది. అవునా? మరి ఏమన్నా డైలాగ్ చెప్తావు ఒకటి? మిర్చి ప్రభాస్ సార్ది. ప్రభాస్ సార్ది అంటే మిర్చిలో ప్రభాస్ సార్ ఒక డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ నచ్చుతుంది. అవునా? అంటే అనుష్క మ్యామ్ చెప్తున్నప్పుడు ఒక డైలాగ్ ఎక్స్ప్రెషన్ నచ్చుతుంది. అవునా? ఒకసారి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, మనసులో పెట్టి చూసుకుంటా. వావ్! ఏ చిన్న డైలాగ్ అది. అందుకే చెప్ప, అది అది నాకు చాలా ఇష్టం. ఓకే. ఫీల్ గుడ్ డైలాగ్ అది. ఆ సీన్‌కి అప్పుడు అది ఫీల్ గుడ్ డైలాగ్ కదా! ఇంకా డైలాగ్స్ ఏం చెప్పవా మరి? అది ఒకటి ఇష్టం కాబట్టి చెప్పా. అవునా? ప్రభాస్ సార్ ఫ్యాన్ అంటున్నావు. నువ్వు అసలు చూసే ఉంటావో లేదో యూట్యూబ్‌లో ఆటిల్లో మూవీ ఫస్ట్ డే ప్రీమియర్ షో పడతది కదా! ఆ టైంలో అసలు ఎంత హడావిడి, ఎంత గోల చేశారో తెలుసా? అలా ఉండాలి ఫ్యాన్స్ అంటే. నిజం మనం అట్లా ఉండాలి. ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉండాలి చెప్పు? ఇట్లా కామ్ అండ్ కూల్‌గా ఉండకూడదు కదా! ఓకే. రైట్. ఇప్పుడొచ్చేటప్పటికి డైరెక్టర్ సార్ దగ్గరికి వద్దాం ఒకసారి. ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే అనేది గ్రేట్ పాన్ ఇండియా రేంజ్‌లో చేసిన మూవీస్ అయినాయి. ఈవెన్ ఇప్పుడు 'కేజీఎఫ్' కానీ, 'కేజీఎఫ్ 2' కానీ, తర్వాత వస్తున్న రీసెంట్ ఇంకో మూవీ ఉంది. అది కానీ ఇవన్నీ. అయితే ఇప్పుడు నువ్వు సెట్‌లోకి వెళ్ళిన తర్వాత, మీరు సెట్‌లోకి వెళ్ళిన తర్వాత మీ కాస్ట్యూమ్ అది చెప్తారు కదా! నీ క్యారెక్టర్ చెప్తారు కదా! ఇట్లా ఉంటది నీ క్యారెక్టర్, ఇట్లా ఉంటదని చెప్పినప్పుడు ఏమనిపించింది నీకు? ఫస్ట్ అంటే క్యారెక్టర్ గురించి చెప్పారు. కాస్ట్యూమ్ చూ కాస్ట్యూమ్ డైరెక్ట్ పంపించారు. పంపించినప్పుడు కాస్ట్యూమ్ ఏంటి ఇలా క్లాత్స్‌గా ఉందనుకున్నా. హ్మ్. అంటే అది మొత్తం రెడీమేడ్ కాదు. క్లాత్స్‌గా. అంటే ఓన్లీ కట్ పీసెస్ అవి? ఆ! ఆ! కాస్ట్యూమ్ ఏంటి ఇలా ఉంది, ఎలా ఏసుకోవాలనుకున్నా ముందు. తర్వాత కాస్ట్యూమ్ మ్యాన్ వచ్చి ఏసాక ఫస్ట్ డే ఇబ్బందిగా అనిపించింది. ఏంటి కాస్ట్యూమ్ ఇలా ఉంది మరి అనుకున్నా. తర్వాత ఆ సీన్‌కి తగ్గట్టు, ఆ లొకేషన్‌కి తగ్గట్టు సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రీగా అనిపించింది. అంటే ఇప్పుడు నీతో పాటు అంటే మీదొక ఆ సీన్‌లో ఇప్పుడు ఏదైతే ఉందో మూవీ ఆ సీన్‌లో ఏంటంటే మీది ఒక ఫ్యామిలీ కదా! మీదొక ఫ్యామిలీలో నువ్వొక పర్సన్ అందులో వాళ్ళ కుటుంబంలో. వాళ్ళతో ఎలా ఉండేది? అంటే వాళ్ళతో ఫ్యామిలీ సీన్స్ కూడా ఉంటాయి కదా! అప్పుడు నువ్వు ఎట్లా క్యారీ చేసావు నీ యాక్టింగ్? వాళ్ళు కూడా ఫ్రెండ్లీయే కాబట్టి ఈజీగా అయిపోయింది. షార్ట్స్ గానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీ. నా సిస్టర్స్ క్యారెక్టర్ గానీ, నా మదర్ క్యారెక్టర్ గానీ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు నీకు నోన్ పర్సన్స్ అంటే నీకు అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఎట్లా తెలుసు, ప్రభాస్ సార్ తెలుసు. వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే తెలిసి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు వేరే వేరే నీకు తెలియకపోవచ్చు నీకు. అంటే వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా! ప్రభాస్ సార్‌తో నీ సీన్స్ ఎంతవరకు ఉండేవి? నాది ప్రభాస్ సార్ సీన్స్ ఒక 2, 3 షెడ్యూల్స్ అయింది. 2, 3 షెడ్యూల్సా? వావ్! అంటే నువ్వు ఇప్పుడు 7 షెడ్యూల్స్ చెప్పావు. 7 షెడ్యూల్స్‌లో 1 ఇయర్ చేసావు. 2, 3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్. అంతే కదా! 2, 3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్ ప్రభాస్ సార్‌తో వర్క్ చేసావు. అప్పుడు ఎట్లా? ఈ 2, 3 షెడ్యూల్స్ చేసేటప్పుడు మీ సీన్స్ అంటే ఇంకా అంటే పూర్తిగా వచ్చేసినాయా నీ సీన్స్ అని? లేదంటే ఇంకా కొన్ని ఒక సీన్ కట్ అయింది. అవునా? అయ్యో! సార్ ఏంటి సార్ మీరసల ఒక సీన్ కట్ చేశారంట. అలా కట్ చేయకూడదు మీరు కదా! ఏ సీన్ కట్ అయిపోయింది? అది చెప్పచ్చా? లేదంటే కమర్షియలా? చెప్పొచ్చు. చెప్పొద్దన్నారా సారు? అలా ఏం లేదు. లేదు. మహారా వాల్‌కి అటు సైడ్ ప్రభాస్ సార్ ఉంటారు కదా! అంటే లోపలికి ఎంటర్ అవ్వక ముందు. ఆ! 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 ప్రభాస్ సార్ అటు ఉంటారు. నేను మహారా లోపల ఉంటాను. గేట్ దగ్గర సీన్ అనుకుంటా అది. వాల్ మధ్యలో వాల్ ఉంటది. అదే. మహారా వాల్. ఇటు సైడ్ నేను, అంటే మహారాలో నేను, మహారా బయట ప్రభాస్ సార్. సో ఇద్దరం స్టిక్ ఫ్లైస్ ఉంటాయి కదా, ఓకే. రైట్. అంతా ఆడుకునేవాళ్ళం మాకు తెలియకుండా. ఫేసెస్ తెలియవు, ఏమీ తెలియవు, కానీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవునా? నేను ఇటు నుంచి ఫ్లై చేస్తే సార్ అటు నుంచి ఫ్లై చేసేవారు. ఆహాహా! అలా ఒక సీన్ ఉంది. అది ఒక క్రౌడ్లో ఉండి ఆ సీన్ కట్ అయింది. అవును. అదొక్కటేగా. పర్వాలేదు ఏం కాదు. ఇప్పుడు మరి నెక్స్ట్ పార్ట్ 2 ఉంటది. ఖచ్చితంగా. అందులో కూడా కంటిన్యూషన్ ఉందా మరి? తెలీదు. కమర్షియల్? అలా తెలీదు. తెలీదా? ఉంటది. మేమే చెప్తున్నాం. ఉండాలని కోరుకుంటున్నాను. తెలీదు. అవునా? అవి ఎన్ని షెడ్యూల్ కావాలి? చెప్పేసి ఇప్పుడు ప్రసాద్ సార్‌కి.
అవి కూడా ఒక 2-3 ఇయర్స్ చేసేది సార్ ఏం కాదు అంతేనా ఈలోపు ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అమ్మా. అంటే జనరల్గా ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే నీ క్యారెక్టర్తోనే ఆ సినిమా అనేది కొంచెం ఎలివేట్ అయింది బాగా. ఇప్పుడు ఆ సార్ క్యారెక్టర్ ఎంట్రీ కానీ అదంతా కూడా ఆ ఎలివేషన్ అంతా కూడా నీ క్యారెక్టర్తో కదా, జనరల్గా ఉంటుంది. ఉంటుంది, నేను ఖచ్చితంగా చెప్తున్నా, అందరూ కూడా చెప్తున్నారు బయట, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది క్యారెక్టర్ ఉండాలి. ఉంటుంది అని చెప్పని. ఇప్పుడు మిగతా ఆర్టిస్టులు కానీ వీళ్ళు కానీ వాళ్ళతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఇంకా? కట్ అయిన సీన్స్ అయితే ఇంకేం లేవు, అన్ని యాజ్ టు యాజ్ వచ్చాయి. అంటే ప్రభాస్ సార్తో కాకుండా ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితోనా సీన్స్? అలా ఏం లేవు, అన్నీ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఎట్లానే ఇందాక అన్నావు, స్టడీయే మెయిన్, యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పని, స్టడీ చదువుకుంటేనే యాక్టింగ్. ఇన్ కేస్ నువ్వు ఇదే యాక్టింగ్ ఫీల్డ్ ఇట్లా మూవ్ ఆన్ అవుతూ ఉంటావు, కంటిన్యూషన్ అవుతూ ఉంటావు, స్టడీలో కూడా మంచి నీకు ఒక బెస్ట్ మంచి జాబ్ వచ్చిందనుకో, అప్పుడు మరి క్విట్ చేసేస్తావా? స్టడీలో ఏమైనా మంచి జాబ్ కానీ ఇట్లా వచ్చిందనుకో, అప్పుడు ఈ మూవీ సైడ్ వెళ్ళడం కుదరదు కదా, అప్పుడు మరి? నాకు ఇదైతే ఇంట్రెస్ట్, నాకు ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు చేస్తూనే ఉంటాను. అవునా? అంటే ఇప్పుడు నువ్వు స్టడీ ఏం చదువుదాం అని చెప్పని అనుకుంటున్నావు? నాది ఒక ఉంది కానీ అది కన్ఫర్మ్ లేదని తెలియదు. అదేంటి అంటే నాకు ఇంకా అంటే మీ స్కూల్లో అడగలేదా అంటే ఏమవుతారు చెప్పరా అంటే, డాక్టర్ అవుతాను నేను పోలీస్ అవుతాను నేను, అట్లా అడుగుతారు కదా? అడుగుతారు, అడిగినప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని, ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని. అవునా? డిఫరెంట్గా చెప్పాను. అంటే రెండు ఉన్నాయి మైండ్ లో, కానీ అది తెలియదు, చూడాలి. అవును. ఒకసారి చెప్పు. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది, ఇంకోటి ఆర్కియాలజీ. ఆర్కియాలజీ సూపర్. నాకు తెలిసినంత వరకు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్. సాఫ్ట్వేర్ వద్దు అంటే నేను వద్దాను కదా, ఏ బాబు ఎవరు ఏమనుకోవాలయ్యా సాఫ్ట్వేర్ వద్దాను అని చెప్పని, అలా కాదు. ఆర్కియాలజీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కదా, ఆ ఫీల్డ్ అనేది. ఎందుకని అలా? అంటే ఆర్కియాలజీ అంటే అది ఒక ఇష్టం, అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, అది ఆర్కియాలజీ అని తెలిసింది. అంటే ఇంతకుముందు ఏమైనా తవ్వకాలు అలాంటివి ఏమైనా చేసావా? అలాంటివి ఏం చేయలేదు, అంటే నాకు ఇలాంటివి ఇష్టం, అంటే మిస్టరీస్ లాంటివి కొన్ని అలా అప్పటివి తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇక మనం ఏమంటాం అంటే యాంటిక్ సంబంధించినవి కానీ ట్రెజర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, అలాంటి మిస్టరీస్ తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇట్లాంటి సినిమాస్ చూసుంటావు నాకు తెలిసి అయితే నువ్వు. మూవీస్ చూసాను, కానీ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. అవునా? అంటే ఏమేమి మూవీస్ చూసా ఇట్లా ఈ ట్రెజర్స్ సంబంధించి కానీ ఇట్లా అలా బాగా ఇష్టమైన నీకు మూవీస్ ఏంటి? బాగా ఇష్టమైనది ఆల్రెడీ చెప్పాను, బాహుబలి. నువ్వు అయ్యొద్దు నేను అందుకే ఆఫ్ స్క్రీన్ వచ్చేసే అని చెప్పాను అన్నాను. ఆఫ్ స్క్రీన్ అంటే మాస్టర్ మూవీ ఇష్టం. మాస్టర్ విజయ్ సార్ది బాగుంటుంది. ఎందుకని? నాకు విజయ్ సార్ కూడా ఇష్టం కాబట్టి. కమర్షియల్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో పాటు. ఏం లేదు అమ్మ, ప్రభాస్ సార్తో సినిమా అయిపోయింది, నెక్స్ట్ విజయ్ సార్ సినిమాకి రెడీగా అంతేనా? అదే సార్ తమ్మేసేస్తా నేనైతే. వస్తే విజయ్ సార్ మూవీకి రెడీగా ఉన్నా ఫర్జానా, విజయ్ సార్ డేట్ ఇవ్వడమే లేటు, ఫర్జానా రెడీగా ఉన్నారు. విజయ్ సార్ మీరు డేట్స్ ఇచ్చేస్తే సెట్కి వచ్చేస్తాం మేము, ఓకేనా? అంతే కదా? అలా కదా? అలా వచ్చినా కూడా బాగుంటుంది. అది అయిపోయి కమర్షియల్ అంటే అలా మంచి ఛాన్సెస్ ఏమొచ్చినా కూడా చేయడానికి రెడీ కదా. అసలు నిజం అట్లానే ఉండాలి, సీరియస్గా అట్లా స్పోర్టివ్గానే ఉండాలి, అలా చేయాలి. అందుకే నేను ఫస్ట్ అన్నాను, ఏమన్నా కొంతమంది కొంచెం చైల్డ్ ఆర్టిస్టులు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేయగానే వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇట్లానే వస్తే చేస్తాను, లేదంటే ఈ క్యారెక్టరే చేయగలుగుతాను నేను అని చెప్పి అన్నట్టుగా ఉండదు. మీరు ఇందా చెప్పారు, లేదు నేను మంచిగా ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ నేను ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పాను, అందుకని నేను అంటున్నాను. అందుకని చెప్తున్నా, ఇది కూడా ఒక ప్రమోషనే, మెసేజ్ ఇది, అంతే కదా? డైరెక్ట్ ఏముంది చూస్తారనుకో, రెడీగా ఉన్నారు అయితే అని చెప్పారు, వాళ్ళు కూడా అనుకో నీకో సీన్ రెడీ అయిపోతుంది, క్యారెక్టర్ రెడీ అయిపోతుంది కదా. ఇంకా నీకు కామెడీ కానీ జోక్స్ కానీ ఇట్లా ఏమైనా తెలుసా? ఇట్లా అంటే నేను నార్మల్గా చూసే ఫ్రెండ్స్ జోక్స్ వేసుకుంటాం కదా, అట్లా ఏమైనా జోక్స్ అంటే స్కూల్లో చాలా మంది జోక్స్ వేస్తారు, నవ్వుతాను, కానీ నాకు జోక్స్ వేయడం రాదు. అవునా? చాలామంది స్కూల్లో ఎట్లా అంటే జోక్స్ చెప్పుకుంటారు ఫ్రెండ్స్ అట్లాగా, అట్లా ఏమైనా చెప్పుకోలేదు?
అట్లా అంటే చాలా జోక్స్ ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్ జోక్స్ వేస్తారు. నేను నువ్వు ఒక జోక్ చెప్పు, నాకు జోక్స్ అలాంటివి ఏం రావు. నన్ను నవ్వించు. నేను సీరియస్గా ఉన్నాను కదా, నన్ను నవ్వించు. ఎలా నవ్వించాలి? నవ్వించాను. ఇలా కాదు, ఏదో జోక్ చెప్పి నవ్వించు. జోక్స్ అంటే నిజంగా రాదు నాకు. అవునా? నేను కామెడీ మూవీస్ చూడడం కూడా తక్కువ. మ్మ్. అయితే మేము కామెడీ మూవీస్ చేయమండి. ఆ, అలా ఏం లేదు, అలా ఏం లేదు. అన్ని మూవీస్ చూస్తాను, కానీ కొన్ని హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హర్రర్ మూవీస్ అంటే ఎలా, నువ్వు ఫీల్ అవుతావా? మిస్టరీస్ లాంటివి ఇష్టం. ఓకే, అది హర్రర్లో అయినా సరే ఎందులో అయినా సరే మిస్టరీ కావాలంతే. ఆహా. అంటే హర్రర్ మూవీస్ అంటే ఏమేమి ఇష్టం? అంటే ఉంటాయి కొన్ని కొన్ని, ఈ మూవీ చూస్తే చాలా థ్రిల్గా ఉంటుంది అని చెప్పని ఉంటుంది అట్లా. బేతాల్ ఒకటి ఇష్టం. బేతాల్, ఇంగ్లీష్. ఓకే రైట్, ఇంగ్లీష్. బేతాల్ అండ్ దనన్. దాని ఆహా, అవును. ఇంకోటి ఐ ఒకటి ఉంటుంది కదా. అయ్యా, మ్మ్. అది ఇట్ ఒకటి ఉంటుంది. హిట్ 2. మ్మ్. అది ఇలాంటి మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హారర్ మూవీస్ అన్ని చూసేసా. ఆ, అవునా? అంటే తెలుగులో హర్రర్ మూవీకి ఏమైనా ఆఫర్ వస్తే చేస్తా, ఆ, మంచిగా ఉంటే చేస్తా. అందులో గోస్ట్ క్యారెక్టరే వస్తుంది. అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, మమ్మీ వాళ్ళ ఇష్టం. జనరల్గా వాళ్ళు ఓకే, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఓకే అనకపోతే ఇక్కడ వరకు రావు కదా. ఓకే అంటే అక్కడ వరకే వెళ్తాను కదా. కదా, అందుకని అంటున్నాను. మామూలు నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. అంటే గోస్ట్ క్యారెక్టర్ చేయాలమ్మా నువ్వు, నీ పలానా క్యారెక్టర్ ఉంది, లీడ్ క్యారెక్టర్ గోస్ట్ అని చెప్పని అంటారు, నువ్వు ఓకే అంటావా? అంటే అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా వచ్చేస్తుంది అట్లానే, మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నిన్ను ఫోకస్ చేసి ఉంటుంది క్యారెక్టర్, అప్పుడు చేస్తా. భయం లేదా? అది యాక్టింగే కదా. చెప్పకూడదు అలాగా. అది మూవీస్ చూసే వారికి అందరికీ తెలుసు, అది యాక్టింగే కదా. యాక్టింగ్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మూవీ చూసేటప్పుడు యాక్టింగే చేసింది అని చెప్పి అలా అనకూడదు. మనం వాళ్ళు ఏంటంటే భయపెట్టాలి నిజంగా అలాగా. అలాగని భయపడతాను నన్ను. ఇప్పటికిప్పుడు అంటే అది రాదు. రిహార్సల్ చేయాలా? ఏమో. ఇప్పుడు మీ రిలేటివ్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఎందుకు ఇట్లా అంటే చాలామంది ఏమంటారంటే చిన్నపిల్ల కదా, ఎందుకు ఇలాగా సినిమాల్లోకి వాటిల్లోకి అది ఇది అని చెప్పన్నట్టుగా చాలామంది మీ డాడీని వద్దని చెప్పమంటారు. అట్లా ఏమన్నా నీకు తెలిసి వచ్చినాయా? అలాంటివి అయితే ఇప్పటికి వచ్చి ఏం లేదు. మా మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఫుల్ సపోర్ట్. ఎడ్యుకేషన్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా ఎటు నుంచి వెళ్ళినా కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఒక సైడ్ నుంచి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా అని ఎక్కడ అలా అయితే డిస్క్రిమినేషన్ అయితే ఎక్కడా లేదు. చేయలేదు, ఎందుకంటే నీకు తెలుసు, ఎందుకంటే చాలామంది ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో. అంటే మీది ఎట్లా ఫ్యామిలీ ఎట్లా పెద్దదా? పెద్దది. పెద్దలా? ఎలా, ఎంతమంది ఉంటారు మీరు? ఉంటారు. మా డాడీ సైడ్ ఏదో ఒక 2-3 ఊర్లు వాళ్ళు ఉన్నారు, అంటే అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఓకే, చాలా మంది. మమ్మీ సైడ్ వాళ్ళు అందరూ అటు సైడ్, అంటే మన ఆంధ్ర సైడ్. ఓకే, రాజమండ్రి. రాజమండ్రి మీరు? సూపర్ అసలు. రాజమండ్రి వెళ్ళారు ఎప్పుడైనా? మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం సెటిల్డ్. ఇక సెటిల్డా? ఓకే రైట్, సెటిలర్స్. ఓకే రైట్. రాజమండ్రి నుంచా మీరు వచ్చింది? అంటే మన గోదావరిలే మరి అక్కలా మాట్లాడతావా మరి? అంటే ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడేది వేరే ఉంటుంది, ఇక్కడ వాళ్ళు మాట్లాడేది వేరే ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని కాదు. అవును, తెలంగాణ ఇటు స్లాంగ్ ఇది వేరు ఉంటుంది, తెలంగాణ స్లాంగ్ వేరు ఉంటుంది. అక్కడ గోదావరి అదే మన ఆంధ్ర సైడ్ ఏంటంటే వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళారా? అంటే అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు కదా రాజమండ్రి? అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఇద్దరు ఆంధ్రానా? డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఆంధ్ర సైడ్ ఇద్దరు. అవునా? అంటే మమ్మీ వాళ్ళది రాజమండ్రి, డాడీ వాళ్ళది రాజమండ్రి. అవునా? ఇంకేంటి అయితే, అసలు నువ్వు ఇంకా పూర్తిగా ఆంధ్రానే అయితే, అంతే కదా. అట్లా హాలిడేస్కి వాటికి వెళ్ళడం ఎప్పుడైనా? అక్కడ ఎలా ఉండేది? అక్కడ చాలా బాగుండేది. అక్కడ కూడా అక్కడ రిలేటివ్స్, కజిన్స్ అందరు. అక్కడ కూడా ఫ్యాన్స్, ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ ఫ్యాన్స్ ఎందుకున్నారు? ఇప్పుడు నుంచి ఇప్పుడు ఉంటారు ఖచ్చితంగా. చూడండి మన రాజమండ్రి పిల్ల, ఈ పిల్ల కూడా
మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మా ఛానల్ నుంచే చెప్తున్నాం. మా ఛానలే కదా రాజమండ్రి పిల్ల. మేమే రివీల్ చేసాం ఫస్ట్. అండ్ మీ ఛానల్ నుంచి కూడా ఒకటి చెప్తున్నా, నాకు ఇన్స్టా కూడా ఉంది. అవునా? నాకు ఇన్స్టా 3 months బ్యాక్ అకౌంట్ ఓపెన్ చేశాను. సయ్యద్ ఫర్జానా అఫీషియల్ ఉంది. ఇప్పుడు ఈ వీటి తర్వాత చాలా ఫేక్ అకౌంట్స్ చాలా వస్తున్నాయి నా సైడ్ నుంచి. అవునా? నా పేరు పెట్టుకొని నా ఫొటోస్ పెట్టుకొని చాలా మంది ఫేక్ అకౌంట్స్ చేస్తున్నారు. నాది మాత్రం సయ్యద్ ఫర్జానా అఫీషియల్. ఓకే, సయ్యద్ ఫర్జానా అఫీషియల్ అది మెయిన్ అకౌంట్, అది ఒరిజినల్ అకౌంట్. ఎప్పుడైనా ఎవరైనా ఫాలో అయినా కానీ, ఎవరైనా ఎప్పుడైనా కాదు ఇప్పుడే ఫాలో అవ్వండి ఎవరైనా. చాలా సీరియస్ వార్నింగ్, నువ్వు కూడా చెప్పు ఒకసారి. సీరియస్ వార్నింగ్ అని కాదు, సపోర్ట్ చేయండి, ఫాలో కూడా చేయండి. లేదు, మన ఫ్రెండ్స్ అందరూ మన ఫ్రెండ్స్ కదా, ఎవరో ఏమి సీరియస్ అవ్వరు. ఓకే రైట్, చూసుకోండి మరి. ఎవరో ఫేక్ అకౌంట్స్ అయ్యి మాత్రం ఫాలో కొట్టకండి, ఫాలో అవ్వద్దు. చూసుకొని సయ్యద్ ఫర్జానా అఫీషియల్ రైట్, అది ఒరిజినల్ అకౌంట్. ఆ అకౌంట్ మాత్రమే చూసి ఫాలో అవ్వండి. మరి అంటే 2-3 years 2 months ఏమో 3 months ఏమో అవుతుంది అంటున్నారు కదా, అంటే రీల్స్ అవన్నీ కూడా షేర్ చేయడం కానీ, అంటే అందులో ఏం కంటెంట్ ఏం పెడతారు అసలు? అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ పెడతా. అవునా? అంటే ఇప్పటివరకు ఎంతవరకు పెట్టారు? సలార్ ప్రాజెక్ట్స్, నేను చేసిన యాడ్స్ అండ్ ఓరిదేవుడా, ఝాన్సీ ఇవన్నీ పెట్టా. రీసెంట్గానా? అవన్నీ రీసెంట్గా అప్లోడ్ చేశారు. రీసెంట్ ఎందుకంటే సినిమా 2-3 days అవుతుంది కదా, అంతకుముందు అప్లోడ్ చేయకూడదు కదా. చేసావా? అమ్మా, ఎవరికి ఫ్రెండ్స్కే చెప్పలేదు ఇప్పుడు వచ్చి. అదే అట్లా, అందుకని చేయలేదు కదా. గుడ్ అయితే. ఓకే రైట్. మరి ఇప్పటివరకు తెలియదు నాకు, మన రాజమండ్రి అని చెప్పానంటే. బ్రిడ్జ్ రాజమండ్రి బ్రిడ్జ్ కానీ అవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది నీకు అటు వెళ్ళినప్పుడు? చాలా బాగా కనిపిస్తుంది, దూరం నుంచి కానీ బాగా కనిపిస్తుంది. దూరం నుంచి బ్రిడ్జ్ మీద నుంచే పోతాం కదా కదా. ఇంకోటి, ఫెస్టివల్స్ టైంలో ఏ ఫెస్టివల్స్కి వెళ్ళేవారు మీరు అటు? ఫెస్టివల్స్ టైం అంటే మేము ఇక్కడ హాలిడేస్ వస్తే అవన్నీ అక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వెళ్తూ ఉంటాం. అవునా? మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సంక్రాంతి వస్తుంది, వెళ్తాం. ఎలా 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 సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ? చూస్తారు కదా, అక్కడికి ఏంటంటే ఇక మ్యాక్సిమం ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి వచ్చేస్తారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీకు స్కూల్ హాలిడేస్ ఇస్తారు. ఎట్లా ఇప్పుడు నీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ బ్లాక్ బస్టర్ ఒకటి, సెకండ్ థింగ్ అక్కడ నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది, దట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇట్లా సెలబ్రేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ రేంజ్లో ఉంటాయి? అందరూ బాగానే సెలబ్రేట్ చేస్తారు, అలా ఏం లేదు. అందరూ బాగానే సెలబ్రేట్ చేస్తారు, సెలబ్రేట్ చేసింది చూస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము కూడా. అంటే ఇప్పుడు నీ ట్రీట్మెంట్ మారిపోద్దు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఫ్యాన్స్ వస్తారు ఇప్పుడు అక్కడికి. అడ్రస్ చెప్పం మేము, చెప్పము. లేదు చెప్పవు, కనిపెట్టండి కావాలి, దొరకదు, అంతే కదా. ఓకే, ఇప్పుడు అక్కడ అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళతో ఎలా ఉండేది వాళ్ళ దగ్గర? తాతయ్య అమ్మమ్మ కూడా ఇక్కడే, నానమ్మ వాళ్ళు ఒకటి అక్కడ. నానమ్మ వాళ్ళు ఉండేవారా? వాళ్ళతో ఎలా ఉంటుంది? అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే కలిసిపోతారు, ఎక్కడికైనా వెళ్తాం అలా. అంటే నీకేమైనా సజెషన్స్ చెప్తారా? అండ్ నీకు మీ ఫ్యామిలీలో అంటే ఇట్లా కాదు, ఇట్లా ఉండాలమ్మా, ఇట్లా చేయాలని చెప్పి నీ బాగా గైడ్ చేసేటోళ్ళు ఎవరు? గైడ్ అంటే ఇద్దరు సైడు చేస్తారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఎలా అంటే కొన్ని చెప్తారు జాగ్రత్తలు, ఎడ్యుకేషన్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి, ఎడ్యుకేషన్ని ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకో, చాలా చెప్తారు. మీ ఫ్యామిలీలో బాగా నీకు ఇష్టమైన పర్సన్? మా ఫ్యామిలీ మొత్తం అందరి సైడ్ నాకు అంటే మా తమ్ముడు తర్వాత నాకు ఇష్టమైనది మా చెల్లి. మాకు ఒక చెల్లి ఉంది, చెల్లి అంటే ఇష్టం. చెల్లి బుడ్డి పాప? బుడ్డి కాదు, నాకన్నా ఒక మంత్స్ చిన్న. ఓకే, అలాగా. అంటే మీ తమ్ముడు కన్నా పెద్దనే. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ మన హైదరాబాద్లో వచ్చేటప్పటికి, తెలంగాణలో వచ్చేటప్పటికి ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా డిఫరెంట్ వేరే ఉంటుంది అక్కడ ఫుడ్. ఆ ఫుడ్ నీకు ఎట్లా, ఏ ఫుడ్ అంటే ఇష్టం అటువైపు ఆంధ్రాలో అన్నా ఇక్కడైనా నాకు బిర్యానీ అంటే ఇష్టం. అందరు కామన్గా చెప్తున్నారు అబ్బా, బిర్యానీ 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 అంటేనే ఇష్టం ఉంది. బిర్యానీ అండ్ కొన్ని స్వీట్స్. మీ జనరేషన్తో వచ్చే ఇబ్బంది ఇదేనబ్బా.
మీరు అసలు బిర్యానీ అంటారు, పిజ్జాలు అంటారు, బర్గర్లు అంటారు, అందుకే పిజ్జా బర్గర్ చెప్పలే. బిర్యానీ అంట ఇందులో మెన్షన్ చేశాక బిర్యానీ అని కూడా. బిర్యానీ. అట్లా కాదు, ఇంకా అంటే బిర్యానీ తప్ప ఇంకా ఏది ఇష్టం ఉండదు. కోవా. కోవా అది అలా చెప్పాలి. ఎక్కడిది పాలకోవా? పాలకోవా ఇంట్లో రెడీమేడ్ చేస్తారు కదా, అమ్మమ్మ చేస్తుంది, అది ఇష్టం. అది ఆంధ్ర స్టైల్. చెప్పు మరి, ఆంధ్ర స్టైల్ అది చెప్పు. ఆంధ్ర స్టైల్. పాలకోవానా ఇష్టమా? ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువ స్పైసీ తింటా. స్పైసీ స్వీట్స్ తింటాను, కొన్ని చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇంట్లో ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా? కానీ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కొంచెం ఆపుతారు. అంతే కదా, తిడతారు. తింటారు, కోల్డ్ కాఫ్ ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ అవ్వదు కదా, మళ్ళీ ఎక్కువ సఫర్ అవుతావు, కొంచెం ఆపుతారు అంతే. అవునా? ఇంట్లో కూడా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కువ తింటా. అయితే నీకు ప్రాబ్లం లేదు అసలు, నువ్వు చెప్పే అన్నీ కూడా పాప వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. నీకు ఇన్ని మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంట్లో ఐస్ క్రీమ్ తినేస్తావు, చాక్లెట్లు తినేస్తావు, అన్నీ తినేస్తావు, అల్లరి చేసేస్తావు, కొట్టరు, తిట్టరు. అల్లరి చేయను. నువ్వు ఫస్ట్ ఇదే అన్నావు, అల్లరి చేయను అని చెప్పని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, అల్లరి చేయను. లేదా నేను ఫస్ట్ నేనైతే నమ్మను. నేను లాస్ట్ వరకు నేను నమ్మను. నువ్వు ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా నువ్వు ఏమన్నా ఓన్గా ట్రై చేసావా? అంటే కోవిడ్ టైంలో అంటే చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. డాడీ లిటిల్ ప్రిన్స్. నాకు వంట ఇలాంటి ఫుడ్ అయితే రాదు, మమ్మీ చేస్తే నేను తింటాను. అంతేనా? అంటే ఎప్పుడైనా అడిగారా, అమ్మ ఇది చెయ్యి, ఇట్లా ఈ రెసిపీ కావాలి నాకు అని చెప్పని, అట్లా ఏమైనా చేయించావా? నేను చాలా రెసిపీస్ చేయిస్తా ఇంట్లో, మెయిన్లీ స్నాక్స్ ఎక్కువ చేయిస్తా. చూస్తూ ఉంటావు? నాకు ఇష్టం వచ్చినవి ఇంట్లో చేయిస్తా, లైక్ శాండ్విచ్, పానీపూరి, బిర్యానీ ఎక్కువ చేయిస్తా ఇంట్లోనే అన్నీ. బయట ఫుడ్ ఏం తింటావు నువ్వు అసలు? బయట ఫుడ్ అంటే ఎక్కువ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తప్ప, బిర్యానీ బయట అంత ఎక్కువ తినను, ఎందుకంటే మమ్మీ ఇంట్లో బిర్యానీ చాలా బాగా చేస్తుంది. ఇంట్లోనే బిర్యానీ వీక్లీ వన్స్. ఇప్పుడు స్కూల్ బంక్ కొట్టావా? ఎప్పుడు కొట్టలేదు. కొట్టలేదా? ఎప్పుడు కొట్టలే? ఛాన్స్ ఉండదు. ఛాన్స్ ఉన్నప్పుడు కొట్టాను. అవునా? వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. ఇంకా ఇంట్లో వచ్చేటప్పటికి మీ ఫాదర్ కానీ మమ్మీ కానీ ఎట్లా ఉంటుంది మీ కేరింగ్ అనేది? చాలా బాగా కేర్ చేస్తారు, అలానే ఏం లేదు. ఇద్దరు బాగానే చూసుకుంటారు, ఏది అడగకుండానే తెచ్చి ఇచ్చేవారు. చాలా బాగా ఇంట్లో కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. తమ్ముడితో ఎలా ఉంటుంది? తమ్ముడితో ఆడుకుంటూ ఉంటా, కొట్లాడుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా బాగుంటుంది, అందరం కలిసి ఆడుకుంటాము. మరి నువ్వు అన్ని సినిమాలు చెప్తున్నావు, కార్టూన్స్ చూడవా? మరి కార్టూన్స్ చూస్తా. ఇష్టమేనా మరి? ఏమేమి చూస్తావు కార్టూన్స్? ఇప్పటికీ నాకు ఇష్టమైనవంటే రోల్ నెంబర్ 21 కృష్ణది చూస్తా, అండ్ ఆగి అండ్ కాక్రోచెస్. అది రావట్లేదు కదా, ఓకే రావట్లేదు కదా. ఆగి అండ్ కాక్రోచెస్ రావట్లేదు, యూట్యూబ్లో పెట్టుకొని చూస్తా. యూట్యూబ్లోనా? అప్పుడు వచ్చేది ఛానల్స్. టామ్ అండ్ జెర్రీ తెలుసా? టామ్ అండ్ జెర్రీ తెలుసు. తెలుసా? అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని టామ్ అండ్ జెర్రీ. అవునా? టామ్ అండ్ జెర్రీ ఒకటి, రోల్ నెంబర్ 21, ఆగి అండ్ కాక్రోచెస్ అండ్ ఇలాంటివి. అప్పుడు ఒకటి త్రీ కార్టూన్స్ వచ్చేది, గోస్ట్ది అనేది ఉంటుంది, అది అప్పుడు అది చూసేదాన్ని. ఓకే ఓకే, 3 కాక్రోచెస్. 10 కార్టూన్. అవునవును, అది చూసేదాన్ని. గోస్ట్ అప్పుడు ఎక్కువ చూసేదాన్ని. అవును, అది వస్తుంది. సూపర్ అసలు. అంటే చాలా సూపర్గా ఉంది నీ లైఫ్ కానీ ఇది కానీ. లిటరలీ ఇట్లానే మెయింటైన్ చేసుకో, ఓకేనా? మా సజెషన్ కూడా అదే. ఎస్పెషల్లీ మా ఆంధ్ర, మా రాజమండ్రి కాబట్టి స్పెషల్గా చెప్తున్నాం, ఇట్లానే ఉండాలి. ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇంకా రావాలి నీకు, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా మంచి పొజిషన్కి కూడా నువ్వు పోవాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాకేమైనా సజెషన్స్ ఇస్తారా? సజెషన్స్ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరు సీనియర్. అమ్మా అలా ఏం లేదు. యాక్టింగ్లో కానీ లేదంటే సెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అర్థమవుతుంది, నేర్చుకో. కాపీ పేస్ట్, సెట్లోంచి ఇక్కడ కాపీ పేస్ట్ అట్లా. లేకపోతే ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా? చెప్పండి. ఒకటే, యాక్టింగ్ బాగా అంటే ఏదైనా కానీ
దేన్ని హార్డ్‌గా కాకుండా ఈజీ వేలో చూస్తే ఇంకా ఈజీ అయితది. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్జానా. థ్యాంక్ యూ సో మచ్ యూ కమింగ్. థ్యాంక్ యూ. ఓకేనా? మంచిగా అనిపించింది అంటారు. ఓకే, చూశారు కదా, ఈరోజు మనతో పాటు ఫర్జానా గారు చాలా మంచిగా ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. తన లైఫ్ స్టైల్ కానీ, లేదా తన మూవీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి చూస్తూనే ఉండండి, మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం.